Hello friends, welcome to Day Trader Telugu. Good evening. Sensex 200 points down 82,330 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 42 పాయింట్స్ డౌన్ 25,020 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ న్యూట్రల్ గా క్లోజ్ అయి 55,355 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మార్కెట్ అప్డేట్స్ అన్ని మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మీతో చెప్పాలి. మే 16 12:39 PM అంటే ఇవాళ ఆఫ్టర్నూన్ రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర నుంచి డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఒక్క విషయం అయితే నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు. ఇది గతంలో నుంచి మనకు వినిపిస్తున్నదే, కానీ ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ చూడండి. వాట్ ఎవర్ హ్యాపెండ్ వాస్ జస్ట్ ఏ ట్రైలర్. ఇప్పుడు మీరు చూసిందంతా ఒక ట్రైలర్ మాత్రమే. రైట్ టైం వచ్చినప్పుడు ఫుల్ పిక్చర్ చూపిస్తామనేలా డిఫెన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి వస్తున్న ఈ అప్డేట్ చాలా నేషన్స్ కి ఇది ఒక కంగారు పెట్టే అప్డేటే ఖచ్చితంగా అవుతుంది. అంటే వీళ్ళు వెనక్కి తగ్గట్లేదా అని పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తున్న చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళని అండ్ ఇదంతా నేనే చేశానని క్రెడిట్ తీసుకుంటున్న యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఇండియా రిలేటెడ్ గా ఇలాంటి రెస్పాన్స్ ఖచ్చితంగా కొంత ఇబ్బందిని అయితే క్రియేట్ చేస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కమింగ్ టైమ్స్ లో ఒకవేళ ఇండియా రిలేటెడ్ గా ఏదైనా యాక్షన్ ఉంటే మార్కెట్స్ రియాక్ట్ అవుతాయి, షూర్ గా రియాక్ట్ అవుతాయి. అలాంటిది ఏమి ఉండదులే అని నెగ్లెక్ట్ చేసి చిన్నదిగా చేయకుండా అలా జరిగినా సరే నేను కంగారు పడినని ముందుగానే ప్రిపేర్డ్ గా ఉండండి. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లో కంటిన్యూస్ గా మార్కెట్ పెరుగుతూ మంచిగా జోష్ లో ఉంది కదా. సడన్ ఫాల్ వచ్చినా ఇదైనా రీజన్ తో ఇక్కడ క్లియర్ గా అఫీషియల్ స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి, కానీ సడన్ ఫాల్ వస్తున్నా కంగారు పడకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ ప్యూర్లీ పోర్ట్ఫోలియో రిలేటెడ్ గానే కనిపిస్తుంది. బికాస్ నిఫ్టీ సెన్సెక్స్ మైల్డ్ రెడ్ లో క్లోజ్ అవుతున్న స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్ రీసెంట్ టైమ్స్ నుంచి ఉంటున్న గ్యాప్ అప్ దగ్గర నుంచి కంటిన్యూస్లీ ఫాలో అప్ చేస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు నాకు తెలిసినంత వరకు పోర్ట్ఫోలియో ఇన్ రీసెంట్ డేస్ ఎంతో కొంత పెరుగుతూనే ఉంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో పోర్ట్ఫోలియోలో చాలా ఎక్కువ పెయిన్ ని క్రియేట్ చేసిన స్టాక్స్ ఇవాళ చాలా స్ట్రాంగ్ గా పెరిగాయి అనమాట. చాలా రైల్వే స్టాక్స్ పెరిగాయి, వీక్ గా ఉంటున్న ఫైనాన్షియల్ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ పెరిగాయి. ఈవెన్ నిన్న వీక్ గా పర్ఫార్మ్ చేసిన చాలా కంపెనీస్ కూడా ఇవాళ స్ట్రాంగ్ గా రీబౌండ్ అయ్యాయి. నాకు తెలిసి మార్కెట్ లోకి కొత్తగా లాస్ట్ 1 year లో పీక్ లో ఎంటర్ అయిన వాళ్ళకి కూడా ఏదైతే లాస్ చూస్తూ ఉంటారో అది నాకు తెలిసి మోస్ట్లీ కవర్ అయ్యేదానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా మీరు మీకు సంబంధించిన పోర్ట్ఫోలియో లెవెల్లో లాస్ లో ఉంటే ఎంత పర్సెంట్ లాస్ లో ఉన్నారనేది వీలైతే మెన్షన్ చేయండి. ఎందుకంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫ్రమ్ ఆల్ టైమ్ హైస్ నుంచి చూస్తే నియర్లీ 10% దూరంలో ఉంది. ఆల్మోస్ట్ ఫ్రమ్ ద హైస్ నియర్లీ 30% దగ్గరగా 28.74% దగ్గరగా పడి అండ్ ఫ్రమ్ ద లోస్ ఆల్రెడీ 24 to 25% దగ్గరగా రికవర్ అయ్యి ఇంకొక 10% రికవర్ అయిందంటే ఆల్ టైమ్ హైస్ కి వెళ్లే మార్క్ లో ప్రెసెంట్ మన మార్కెట్స్ అయితే ఉన్నాయి. వైల్ మార్కెట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకునే ముందు యుఎస్ నుంచి ఇంకొక కొత్త చట్టం అయితే వస్తుంది. దీని కారణంగా ప్రపంచంలో ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యే కంట్రీ ఇండియా అని ఆల్మోస్ట్ $1.6 బిలియన్ దగ్గరగా ట్రంప్ తీసుకొచ్చిన కొత్త రూల్ మన ఇండియన్స్ ని, యుఎస్ లో ఉంటున్న ఎన్ఆర్ఐస్ ని, ఓసీఐ కార్డ్ హోల్డర్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ని కూడా ఇంపాక్ట్ చేస్తుందని డేటా కనిపిస్తుంది. రూల్ సింపుల్. యుఎస్ లో డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని ఇండియాకు పంపించాలనుకునే వాళ్ళు మీన్స్ ఆ రెమిటెన్స్ చేస్తూ ఉంటే 5% దగ్గరగా ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాలని ఇలా కొత్త రూల్ నైతే తను తీసుకురావడం జరిగింది. దీని కారణంగా ఏ కంట్రీస్ ఇంపాక్ట్ అవుతాయనేది ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. అత్యధికంగా దీని కారణంగా ఇంపాక్ట్ అయ్యే కంట్రీ ఇండియా, తర్వాత మెక్సికో, చైనా, ఫిలిప్పైన్స్ ఇలా నేషన్స్ ఒక లిస్ట్ మీకు కనిపిస్తుంది. హైయెస్ట్ రెమిటెన్స్ ఇండియాకే వచ్చింది, ఆల్మోస్ట్ $129 బిలియన్. బట్ తీసుకొస్తున్న ఒక్క చిన్న రూల్ కారణంగా $1.6 బిలియన్ దగ్గరగా హిట్. యుఎస్ లో నుంచి ఇండియాకి డబ్బులు పంపిస్తున్న వాళ్ళైతే ఫ్రమ్ జూన్ 2025 నుంచి భరించబోతున్నారు. ఎవరైనా మీ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉంటే ఒకవేళ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు పంపించాలనుకుంటున్నా, యుఎస్ లో ఉంటున్న ఓసీఐ కార్డ్ హోల్డర్స్, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా డబ్బులు పంపించాలనుకుంటుంటే దెన్ ఎర్లీ జూన్ నుంచి ఇది అమలవబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మన వాళ్ళందరికి కూడా అర్థమయ్యేలా షేర్ చేయండి. ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇది విషయం తెలియాలి. ఈ లోపే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటే వాళ్ళకి ఆ 5% ట్యాక్స్ అనేది, ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది పడదు. అండ్ ఇక్కడ చాలా ప్లాట్ఫామ్స్ లో నేను చూస్తున్నది 5% దగ్గరగా ఈ రెమిటెన్స్ ట్యాక్స్ వేయడం కారణంగా ట్రంప్ ప్రభుత్వానికి, యుఎస్ ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో డబ్బులు వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ $1.6 బిలియన్ దగ్గరగా ఇండియా నుంచే హిట్ ఉందంటే వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వాళ్ళకి మంచిగానే డబ్బులు వెళ్తుంది. కానీ ఒకవేళ ఈ వేస్తున్న ట్యాక్స్ కారణంగా డబ్బులు ఇండియాకి వెళ్ళడం కొంత తగ్గితే దెన్ ఇండియాలో ఉంటున్న రియల్ ఎస్టేట్ మార్కెట్, పర్టికులర్ గా చాలా ప్రధానమైన సిటీస్ లో చాలా ఇళ్లను కొంటూ ఉండేది యుఎస్ లో అండ్ వేరే వేరే కంట్రీస్ లో డబ్బుల్ని సంపాదించి ఇండియాకి వాళ్ళ పేరెంట్స్ కో వాళ్ళ రిలేటివ్స్ కో పంపించి ఇక్కడ అపార్ట్మెంట్స్ ని లేకపోతే స్థలాల్ని కొంటూ ఉంటారు కదా, అది ఇంపాక్ట్ అవుతుందా అని చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే ట్రంప్ తీసుకుంటున్న ఈ రూల్ తర్వాత కనిపిస్తున్నాయి. ఆల్రెడీ చాలా వరకు రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో అయింది. బట్ ఇప్పుడు తీసుకుంటున్న కొత్త నిర్ణయంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫర్దర్ గా స్లో డౌన్ అవుతుందా అని స్పెక్యులేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొంత టైం లో మనకి దీని రిలేటెడ్ గా క్లారిటీ వస్తుంది. అండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గురించి కొంత ఎక్కువ ఐడియా మీన్స్ ఈ ఫారెన్ మరి ఎంత వరకు రియల్ ఎస్టేట్ ని, ఇండియన్ రియల్ ఎస్టేట్ ని, పర్టికులర్ గా మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న రియల్
ఎస్టేట్ ని ఇంపాక్ట్ చేసే ప్రాబబిలిటీ ఉంటుందని ఈ స్పేస్ రిలేటెడ్ గా డీప్ సబ్జెక్ట్ ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ ని గమనిస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఇది కామెంట్ సెక్షన్ లో చెప్పి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయడానికి ప్రయత్నించండి. పర్సనలీ నా వరకు ఏదైతే ఇంకొంచెం స్లో డౌన్ ని పెంచుతుందని అనుకుంటున్నాను. మీ ఒపీనియన్స్ ని చెప్పండి. అండ్ ఇక గ్లోబల్ మార్కెట్స్ విషయానికి వస్తే యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా మనకి స్టేబుల్ గానే ఉన్నాయి. బట్ మీరు క్రూడ్ ఆయిల్ ని, గోల్డ్ ని గమనించాలి. క్రూడ్ ఆయిల్ రీసెంట్ టైమ్స్ లో కాన్స్టెంట్ గా కొంత డిక్లైన్ అవుతుంది. గోల్డ్ నిన్న పడింది, ఇవాళ కూడా పడుతూ కంటిన్యూస్ గా గోల్డ్ అయితే డిక్లైన్ అవుతుంది. అండ్ దీనికి రీజన్స్ అండ్ ఇప్పుడు కొనాలా లేకపోతే వెయిట్ చేయాలా, దీని రిలేటెడ్ గా లాస్ట్ 2 వీడియోస్ పర్టికులర్ గా లాస్ట్ వీడియోలో డీటెయిల్డ్ గా మాట్లాడుకోవడం జరిగింది. అండ్ క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే ఓపీసీ ప్లస్ రిలేటెడ్ గా వస్తున్న అప్డేట్స్ తో క్రూడ్ ఆయిల్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది అనేది రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుకుంటూనే వస్తున్నా. దాని కారణంగా క్రూడ్ ఆయిల్ పడుతుంది. దీంతో పాటు ఇరాన్ న్యూక్లియర్ డీల్ రిలేటెడ్ గా కూడా ట్రంప్ ఒక అడుగు ముందుకు వేసి మొత్తం శాంక్షన్స్ ని తీసేసి వాళ్ళ న్యూక్లియర్ ఆస్పిరేషన్స్ ని ఇరాన్ వాళ్ళు వదులుకునేలా ట్రంప్ డీల్ సెట్ చేయబోతున్నారని, ఆల్మోస్ట్ న్యూక్లియర్ డీల్ విత్ ఇరాన్ ఫైనల్ అయిపోయిందని. సో దట్ కమింగ్ టైమ్స్ లో ఇరాన్ నుంచి కూడా క్రూడ్ ఆయిల్ అవుట్పుట్ పెరిగితే అది కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఇంపాక్ట్ చేస్తుందని మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా క్రూడ్ ఆయిల్ ఫాల్ రిలేటెడ్ గా మేజర్ రీజన్ గా చూడాలి. డాలర్ ఇండెక్స్ కానీ బాండ్ డీల్స్ కానీ రెండు స్టేబుల్ గా ఉన్నాయి, విచ్ ఇస్ గుడ్ ఫర్ అవర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్. అలాంగ్ విత్ దట్ జపాన్ కి సంబంధించిన జీడిపి డేటా అప్డేట్ అవుతుంది, అది కాంట్రాక్ట్ అవుతుంది. సర్ప్రైజ్ స్లో డౌన్ జపాన్ మార్కెట్స్ లో, జపాన్ ఎకానమీలో అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి. గత కొంత టైం బ్యాక్ నుంచి ఇండియా జీరో టారిఫ్లను వేయబోతుంది, ఏ టారిఫ్లని యుఎస్ నుంచి కలెక్ట్ చేయదు అని సాక్షాత్తు ట్రంపే స్టేట్మెంట్స్ చేశారు కదా. సో అసలు ట్రంప్ ఏం స్టేట్మెంట్స్ చేశారు? నిన్న యాపిల్ రిలేటెడ్ గా ఉంటున్నప్పుడు చెప్పాను కదా, యాపిల్ వాళ్ళు ఇండియాకి వెళ్ళి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇండియా ఏమో హైయెస్ట్ టారిఫ్ నేషన్, వాళ్ళ దగ్గర అసలు ఎవరు బిజినెస్ చేయలేరు. కాబట్టి నువ్వు చైనాలో పెట్టింది చాలు, ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్స్ చైనాలో మ్యానుఫ్యాక్చర్ చేసి పెంచింది చాలు, ఇంకా నుంచి యుఎస్ కి వచ్చాయి, యుఎస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయనేలా యాపిల్ సిఇఓ టిమ్ కుక్ కి చెప్పాననేలా ట్రంప్ చెప్పారా? స్టేట్మెంట్స్ చేశారా? అందులో ఏమని స్టేట్మెంట్స్ చేశారు? ఒకనొక పాయింట్ లో ఇండియా జీరో టారిఫ్ తీసుకోబోతుంది యుఎస్ నుంచి. యుఎస్ ఏ గూడ్స్ అయితే ఇండియాకి పంపిస్తుందో ఏ టారిఫ్ లేకుండా జీరో టారిఫ్ తో మనం ఇండియాతో ట్రేడ్ చేయబోతున్నాం. అది నేను వచ్చాకే, నేను మాట్లాడాకే జీరో టారిఫ్ వచ్చింది, లేకపోతే ఇండియా చాలా ఎక్కువగా ట్యాక్స్లు తీసేసుకుంటుంది మన దగ్గర నుంచి అనేలా తన స్టేట్మెంట్స్ కి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు, డాక్టర్ జైశంకర్ గారు స్టేట్మెంట్స్ క్లియర్ గా లౌడ్ గా క్లారిఫికేషన్ అయితే ఇస్తాయి. ఇంకా మనం డిస్కషన్స్ లోనే ఉన్నాం, ఇంకా అది ఫైనలైజ్ అవ్వలేదు. ఫైనలైజ్ అయ్యాక తెలుస్తుంది. అండ్ ఏ ట్రేడ్ డీల్ అయినా సరే ఇరు దేశాలకి లాభం కలిగించేలా ఉండాలి, కానీ ఒక దేశానికి లాభం ఒక దేశానికి నష్టం అయితే అది చర్చల్లోనే వెళ్తూ ఉంటుంది అనేలా తను క్లియర్ గా స్టేట్మెంట్స్ చేశారు. ఒకసారి యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్తున్నారు అండ్ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ గారు ఏం చెప్తున్నారు అనేది వినే ప్రయత్నం చేద్దాం. We go from the highest tariff, you couldn't do business in India. We're not even a top 30 in India because the tariff is so high, to a point where they have actually told us, I assume you too, Scott, you were working on that also, that there will be no tariff, right? Would you say that's a difference? They're the highest and now they're saying no tariff. But I said to Tim, look, we've treated you really good. We put up with all the plants that you built in China for years. Now you got to build us. We're not interested in you building in India. India can take care of themselves. They're doing very well. On the trade remarks, let me say this, that look, between India and US, trade talks have been going on, negotiations have been going on. In fact, we have, I think a team is just going at this point. These are very complicated negotiations. They are very intricate. Nothing is decided till you know everything is. But any trade deal has to be mutually beneficial. Any trade deal has to work for both the countries, and I think that would be our expectation from the trade deal. And until that is done, I think any judgment on it would be premise. సో దీంతో క్లియర్ గా అర్థమవుతుంది యుఎస్ స్ట్రాంగ్ గానే ఇండియా నుంచి లాగాలనుకుంటుంది. ఇండియా దగ్గర నుంచి ఎంత వీలైతే అంత కార్నర్ చేసైనా సరే స్క్వీజ్ చేసి మన దగ్గర నుంచి జీరో టారిఫ్ లాగాలనే ప్రయత్నిస్తున్నారు యుఎస్ వాళ్ళు. బట్ అది ఎలాగో మనకి లాభం కాదు కాబట్టి ట్రేడ్ డిస్కషన్స్ చాలా టైం బ్యాక్ నుంచి అవుతూనే ఉన్నాయి. ఇన్ఫాక్ట్ యుఎస్ వాళ్ళు యూకే తో కుదుర్చుకున్న ట్రేడ్ డీల్ కూడా సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ గానే ఉంటది. యూకే వాళ్ళకి అది డెఫినెట్లీ లాస్. అది ఏ రకంగా వాళ్ళ ఆ ట్రేడ్ డీల్ కి ముందుకు వెళ్లారో అర్థం కావట్లేదు. కాబట్టి చూడండి మిగిలిన ఏ దేశాలు కూడా అంత ఈజీగా
ట్రేడ్ డీల్ కి వెళ్ళిపోవట్లేదు, ట్రేడ్ డీల్ సైన్ అవ్వట్లేదు. చాలా టఫ్ బార్గైన్ అయితే ట్రంప్ సైడ్ నుంచి కనిపిస్తుంది, అలాగే ఇండియా సైడ్ నుంచి కూడా. అందుకే ఇంకా మన ట్రేడ్ డీల్ ఫైనల్ అయితే అవ్వట్లేదు. అండ్ నేను మన వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మార్కెట్స్ బాగా రికవర్ అవుతున్నాయి, మీకు స్ట్రాంగ్ గా పోర్ట్ఫోలియోస్ లో మళ్ళీ మంచిగా లాభాలు కనిపిస్తే కమింగ్ టైమ్స్ లో ఇంకా మార్కెట్స్ పెరిగి మీ నష్టాలన్నీ పోయి ఇంకా మంచిగా లాభాలు వచ్చాయనుకోండి, అసెట్ బ్యాలెన్సింగ్ చేయడం ఇప్పుడైనా సరే. షార్ట్ టర్మ్ ఫండ్స్ ఏదైనా మార్కెట్ లోకి తెచ్చుంటే దయచేసి వాటిని బయటకు తీయండి. షార్ట్ టర్మ్ అవసరాల కోసం, షార్ట్ టర్మ్ మీ ఖర్చుల కోసం ఉంటున్న డబ్బులు మార్కెట్ లో ఉంచద్దు, వాటిని పక్కకి తీసేసేయండి. అండ్ ఓన్లీ స్మాల్ క్యాప్స్ లోనే, చిన్న చిన్నగా మార్కెట్ క్యాప్ లో ఉన్న వాటిలోనే ఎక్కువ డబ్బులు పెట్టేస్తుంటే మాత్రం లార్జ్ క్యాప్స్ లో కూడా కొంత డబ్బులు పెట్టండి. సో దట్ మార్కెట్ పడుతున్నప్పుడు టూ మచ్ పెయిన్ మీ పోర్ట్ఫోలియోస్ ఫేస్ చేయో. అది రీసెంట్ ఫాల్ లో టూ మచ్ గా స్ట్రెస్ కి గురై మీ హెల్త్ డ్యామేజ్ అయ్యేలా కానీ మీరు కంగారు పడుతూ ఉంటే ఇండివిజువల్ స్టాక్స్ కు బదులు మ్యూచువల్ ఫండ్స్ తో, ETF తో మార్కెట్ లో ఉండండి. లాంగ్ టర్మ్ జర్నీని కంటిన్యూ చేస్తారా? లేదంటే నాకు పర్సనల్ గా తెలుసు, ఎన్ని నేను కామెంట్స్ చూసాను ఈ ఫాల్ లో అని, అందరినీ మీరు ఇరికిచ్చేశారు కదా. మార్కెట్ లో మీరు చెప్పి పెరుగుతుంది లాంగ్ టర్మ్ లో పెరుగుతుంది అని చెప్పి అందరం ఇరుక్కుపోయాం, లాస్ అయిపోయామని, ఇక ఎక్కడైనా ఎగ్జిట్ అవుతానని ఫిబ్రవరి ఆ పాయింట్ ఆఫ్ టైం లో, ఐ థింక్ ఈ పాయింట్ ఆఫ్ టైం లో చాలా కామెంట్స్ ని నేను చూశాను. నేను కామెంట్ పెట్టిన వాళ్ళదే తప్పని చెప్పను, ఎందుకంటే ఫస్ట్ టైం మార్కెట్ లోకి వచ్చి ఆ లాస్ ని చూస్తున్నప్పుడు ఆ సఫరింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిందో, ఈ ఫాల్ అంతా చూసి ఇప్పుడు ఈ రికవరీలో ఏదైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో, ట్రస్ట్ మీ, ఇంకొక మేజర్ ఫాల్ మళ్ళీ రీసెంట్ లోకి వెళ్ళింది అనుకోండి, అది అంతా నిలబడదు. సో ఎవరైనా సైకలాజికల్ గా స్ట్రాంగ్ గా లేవని అనుకుంటే, మంచిగా మార్కెట్స్ రికవర్ అయిపోయాక షార్ట్ టర్మ్ ఫండ్స్ ని బయటికి తీయండి, లార్జ్ క్యాప్స్ లోకి డైవర్స్ చేయండి. మీరు స్టాక్స్ లోనే ఉండాలనుకున్నా కొంత పోర్షన్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ తో ప్లే చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్టాక్స్ మిమ్మల్ని కంగారు పెడుతుంటే, పడుతున్నా పెరుగుతున్నా కంగారు పడి కొని అమ్మడం చేస్తూ ఉంటే మాత్రం మ్యూచువల్ ఫండ్స్, ETFs మనకి బెస్ట్ ఆప్షన్ అన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ పర్సనలీ ఐ బిలీవ్, నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు పక్కన పెట్టుకున్న డబ్బుల్ని మార్కెట్ లోకి ఫ్లో చేసే ప్రయత్నంలో మార్కెట్స్ ఇంకా స్ట్రాంగ్ గా పెరిగే ప్రయత్నం అయితే జరుగుతుంది, అన్లెస్ షార్ట్ టర్మ్ లో ఇంకెవరు కూడా గ్లోబల్ గా మనల్ని డిస్టర్బ్ చేయకపోతే. అండ్ నిన్న FIS ఒక ఫ్లోస్ చూసారు కదా, ఆల్మోస్ట్ 5,393 కోట్ల దగ్గరగా FIS ఒక ఇన్ఫ్లోస్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ లెట్స్ హోప్ ఇదే కంటిన్యూ అవ్వాలని. అండ్ మన మ్యూచువల్ ఫండ్స్ కూడా రైట్ టైం లో వాళ్ళ డబ్బుల్ని మార్కెట్ లోకి పెడితే, అది ఎప్పుడు పెట్టాలనేది ఫండ్ మేనేజర్ డిసైడ్ చేసుకుంటారు, బట్ ఆ పాయింట్ లో మన మార్కెట్స్ ఇంకా ఫర్దర్ గా పెరిగే ఆస్కారం డ్యూ టు మ్యూచువల్ ఫండ్ ఒక ఇన్ఫ్లోస్, అది ఇన్వెస్టర్స్ కి లాభం చేకూర్చే స్కోప్ కూడా ప్రెసెంట్ స్టిల్ ఇంకా మన ఇండియన్ మార్కెట్స్ లో పెండింగ్ లో ఉంది అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ లో ఫస్ట్ ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, అప్డేట్ నెగిటివే, కానీ ఈ బ్యాంక్ ఎంతైతే తీసుకోవాలో ఇంపాక్ట్ స్టాక్ ప్రైస్ పరంగా అది ఆల్రెడీ తీసుకుంది కాబట్టి ఇవాళ ఫాల్ అయినా సరే నెగిటివ్ అప్డేట్ తో స్టాక్ ఇంకా పెద్దగా పడలేదు. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, స్టాక్ ప్రైస్ లో చాలా వరకు రిఫ్లెక్ట్ అయింది. ఏ మాత్రం కమింగ్ టైమ్స్ లో వీళ్ళు కొంత రికవరీని చూపించినా అది మార్కెట్ లో వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న స్ట్రెంత్ ని బయట పెడుతుంది. బట్ అప్డేట్స్ అయితే నెగిటివ్. ఒకటా లాస్ట్ 3 నెలల్లో 3 డిస్క్రిపెన్సీస్ రిలేటెడ్ గా వాళ్ళు అప్డేట్ చేశారు. ఫస్ట్ ఏమన్నారు, 2,000 కోట్ల దగ్గరగా డెరివేటివ్ లాస్ ని సరిగా మేము అకౌంటింగ్ చేయలేదు అన్నారు, అయిపోయింది. తర్వాత మైక్రో ఫైనాన్సింగ్ రిలేటెడ్ గా ఆల్మోస్ట్ 674 కోట్ల డబ్బుల్ని ఇన్కరెక్ట్ గా ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని రికార్డ్ చేశారు ఓవర్ 3 క్వార్టర్స్ FY 24-25 లో. బట్ అది ఎప్పుడైతే ఇంటర్నల్ కమిటీ దాన్ని రికగ్నైజ్ చేసిందో, ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ కమిటీ రికగ్నైజ్ చేసిందో, దాన్ని మళ్ళీ ఫుల్ గా రివర్స్ చేసాం జనవరి 2025 లో అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఈ రెండిటితో ఆగిందా అంటే మూడోది బయటపడుతుంది. విజిల్ బ్లోయర్ చేసిన కంప్లైంట్ ప్రకారం 595 కోట్ల డబ్బులు అదర్ లయబిలిటీస్ తో సెట్ ఆఫ్ చేశారు. జనవరి 2025 లో అకౌంట్స్ లో ఇలాంటి సెట్ ఆఫ్ జరిగిందని ఆరోపణలు ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ ఎదుర్కోవడం జరిగింది. సో దీంట్లో క్లియర్ గా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయిందని మనకు అర్థమవుతుంది. కాబట్టి రీసెంట్ టైమ్స్ లో టాప్ లెవెల్ మేనేజ్మెంట్ లో ఒక్కొక్కరు ఎగ్జిట్ అవుతూ వెళ్లారు. బట్ నేను ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ మీకు చెప్పాను, ఆ ఎగ్జిట్ అవుతున్న వాళ్ళు ఒకానొక పాయింట్ లో షేర్లు ముందుగానే అమ్మేసుకొని లాభం పొందారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కార్పొరేట్ ఫీల్డ్ లో ఇంకా రెస్పెక్ట్ ఉండదు అనమాట. డబ్బులైతే గెయిన్ అయి ఉండొచ్చు, బట్ నేమ్ ఒకసారి పోయిందంటే 1,00,000 కోట్లు పెట్టినా మళ్ళీ సంపాదించలేం. ఫైనల్లీ రీటైల్ షేర్ హోల్డర్స్, చిన్న షేర్ హోల్డర్స్ ఇందులో ఇరుక్కుపోతూ ఉంటారు. సో ఇదైతే ఇంపాక్ట్ జరగాలో ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా ఆ ఇంపాక్ట్ అయితే ఆల్రెడీ కనిపించింది. ఎవరినైతే ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటారో మేనేజ్మెంట్ లోకి, బోర్డు లోకి, వాళ్ళు బ్యాంక్ ని రివైవ్ చేసే ప్రయత్నం, ఏ మాత్రం కొంచెం ఎఫర్ట్స్ అయినా పెట్టి చేసే ప్రయత్నం చేస్తున్నా, అది మార్కెట్ కి కనిపిస్తున్నా డెఫినెట్లీ షేర్ హోల్డర్స్ కి అదొక మంచి శుభవార్త అనే చెప్పాలి. మోస్ట్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఏదైతే ఇండస్ఇండ్ బ్యాంక్ లోకి పడాలో ఆల్రెడీ రీసెంట్ టైమ్స్ లో రిపీటెడ్ గా పడింది. అలానే కొత్తగా కొనేద్దాం, బ్యాంక్ లోకి ఎంటర్ అయిపోదాం అనుకుంటుంటే మాత్రం
మాత్రం జాగ్రత్త. ఇంకేమేం బయటికి రావాలో మనకు తెలియదు. ఇష్యూస్ ఉంటున్నప్పుడు అడ్వెంచర్స్ చేయాల్సిన అవసరం లేదు. బట్ హోల్డ్ చేస్తున్నప్పుడు మాత్రం ఏ ఇంపాక్ట్ అయితే ఆల్రెడీ పడిందో అదే మ్యాక్స్ ఇంపాక్ట్. కాబట్టి కమింగ్ టైమ్ లో అన్లెస్ కొత్త ఈవెంట్స్ బయటపడితే తప్పించి రికవరీకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి షేర్ హోల్డర్స్ మాత్రం బ్యాంక్ ఒక గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మీద కమింగ్ టైమ్స్ లో రిజల్ట్స్ లో ఫోకస్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది సిఎన్బిసి వాళ్ళు చెప్తున్న వార్త. ఇన్ఫాక్ట్ దీని రిలేటెడ్ గా చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా సిమిలర్ కంటెంటే అప్డేట్ అయింది. కాబట్టి ఇది ఒకవేళ నిజమే అవుతుంటే మాత్రం ఇండైరెక్ట్ గా వడాఫోన్ ఐడియా వాళ్ళు గవర్నమెంట్ ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. FY26 కి పైబడి అంటే ప్రెసెంట్ రన్ అవుతున్న ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31 తర్వాత 2026 మార్చ్ 31 తర్వాత నుంచి మేమైతే బిజినెస్ చేయలేం. మీరు మాకు సపోర్ట్ ఇవ్వరా? మేమైతే బిజినెస్ చేయలేం. ఎలా చేయగలం? లక్షల కోట్లలో మేము అప్పులు పడున్నాం. దానికి వడ్డీలు కట్టాలి. పోనీ ఆ వడ్డీలు తగ్గించడానికి మీరే మా దాంట్లో వాటాని ఈక్విటీని కూడా తీసుకున్నారు కదా. సో గవర్నమెంట్ కి ఇప్పుడు వడాఫోన్ ఐడియాలో ఈక్విటీ ఉంది కాబట్టి 49% వాటా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కి 50 అబోవ్ తీసుకురావచ్చు. కానీ అప్పుడు ఇది పబ్లిక్ సెక్టర్ ఎంటిటీ కిందకు వెళ్ళిపోతుంది. అది గవర్నమెంట్ కి ఇష్టం లేదు, వడాఫోన్ ఐడియాకి ఇష్టం లేదు. కాబట్టి 49% మ్యాక్స్ స్టేక్ ని ప్రెసెంట్ గవర్నమెంట్ హోల్డ్ చేస్తుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ మా దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బుల్ని కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది. 1,18,000 కోట్లు మేము ఇవ్వాలి ఇంకా గవర్నమెంట్ కి. కానీ అదే గవర్నమెంట్ మా దాంట్లో ఇప్పుడు పార్ట్నర్ కదా. సో ఏదో ఒకటి ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయకపోతే మేము ఖచ్చితంగా ఈ కంపెనీని రన్ చేయలేం. అప్పుడు మీరు మా కంపెనీలో హోల్డ్ చేస్తున్న 49% వాటాను జీరోకే వెళ్తుంది. నేను మీకు ఇవ్వాల్సిన 1,18,000 కోట్లు జీరోకే వెళ్తుంది. అండ్ బ్యాంక్స్ కి ఇవ్వాల్సిన పెద్ద మొత్తంలో లక్షల కోట్ల డబ్బు కూడా మేము ఇవ్వలేం. సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయాలి. ఎల్స్ అందరూ ఇబ్బందుల్లో పడతారు. ఒకవేళ మేం కానీ కిందకి వెళ్ళిపోతే NCLT లోకి లిక్విడేషన్ లోకి బ్యాంక్రప్సీ కిందకి వెళ్ళిపోయి లిక్విడేషన్ లోకి వెళ్ళిపోయి మేము కానీ మూత పడితే గుర్తుంచుకోండి మా దగ్గర 20 కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 20 కోట్ల సబ్స్క్రైబర్స్ ఒక ఫ్యూచర్ ఏంటి, మరి డిజిటల్ ఇండియా ఆస్పిరేషన్స్ ఏంటి, అది మొత్తం సిస్టమిక్ రిస్క్ అవుతుంది. ఓవరాల్ గా అది ఇతర టెలికామ్స్ మీద ఎంటర్ డిజిటల్ స్పేస్ మీద పడుతుంది. కాబట్టి వడాఫోన్ ఐడియాని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేలా వడాఫోన్ వాళ్ళు క్లియర్ గా గవర్నమెంట్ కి చెప్తున్నట్టు సిఎన్బిసి వాళ్ళు చెప్తున్నారు. నాట్ జస్ట్ సిఎన్బిసి, చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో సిమిలర్ డేటానే అప్డేట్ అవుతూ ఉంది. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, న్యూస్ 18, మనీ కంట్రోల్, బిజినెస్ స్టాండర్డ్ ప్రమోటర్స్ గా మేము 26,000 కోట్ల దగ్గరగా డబ్బులు తెచ్చి కంపెనీలో పెట్టి ట్రస్ట్ ని రైజ్ చేసి బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పును తీసుకుందాం అంటే మేము డబ్బులు పెట్టాక ఒక్క బ్యాంక్ కూడా మాకు డబ్బులు ఇవ్వట్లేదే. మరి ఎలా మేము కంపెనీని రన్ చేయాలి? కష్టం. గవర్నమెంట్ ముందుకు రావాల్సిందే, మాకు హెల్ప్ చేయాల్సిందే. లేదంటే గవర్నమెంట్, బ్యాంక్ ఇంక్లూడింగ్ మాతో సహా అందరం ఇంపాక్ట్ అవుతాం అనేలా, ఇక మేము చేయగలిగింది ఇంతకు మేము చేయలేదనేలా స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం చూస్తే ఇవాళ కూడా స్టాక్ పెరిగింది. అంటే మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్ అనమాట. ఇలా చెప్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏదో ఒకటి చేస్తుందని. ఎలా గవర్నమెంట్ వదిలేదు కదా. 1,18,000 కోట్లు గవర్నమెంట్ కి రావాలి. గవర్నమెంట్ కి వాటా ఉంది. 49% దగ్గరగా వడాఫోన్ ఐడియాలో వాటా ఉంది. సో గవర్నమెంట్ అలా వదిలేదులే అనే కాన్ఫిడెన్స్. కానీ ఒకవేళ గవర్నమెంట్ కి వడాఫోన్ ఐడియా ద వే వెళ్తున్న విధానం నచ్చక సరే ఏదో ఒకట్లే అనుకొని కామ్ గా ఉండిపోతే మాత్రం ఇన్వెస్టర్స్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇన్వాల్వ్ అయిన ఇన్వెస్టర్స్ ట్రాప్ అవుతారు. అలా కాదు, రిస్క్ తీసుకుని ఇన్వాల్వ్ అవుతున్న ఇన్వెస్టర్ గవర్నమెంట్ వస్తుంది, సపోర్ట్ చేస్తుంది, స్టాక్ బాగా పెరుగుతుంది అనుకుంటూ నిజంగానే గవర్నమెంట్ వచ్చి సపోర్ట్ చేస్తే అది కూడా మీకు మంచి లాభమే ఇస్తుంది. ఇక్కడ అల్టిమేట్ గా ఇప్పుడు డబ్బులు పెట్టాలనుకుంటున్న వాళ్ళకి చెప్పాలనుకునేది ఒకటే, రిస్క్ ఉంది. మెజారిటీ ఆఫ్ మీ ఇన్వెస్ట్మెంట్ వైప్ అవుట్ అవడానికి రివార్డ్ కూడా ఉంది. గవర్నమెంట్ ముందుకు వచ్చి మీరేం కట్టాల్సిన నీడ్ లేదు. ఈక్విటీలో గెయిన్ చూసుకుంటాం, మీరు గ్రో అవ్వండి అనేలా సపోర్ట్ చేసిన ఆర్ ఇండైరెక్ట్ గా బ్యాంక్స్ కి ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేయమని అష్యూరెన్స్ ని ఇస్తున్నా వడాఫోన్ ఐడియా స్ట్రెంగ్త్ అండ్ అవుతుంది బిజినెస్ పరంగాను, స్టాక్ పరంగాను. బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ రిటర్న్ కంటే కూడా ముందు రిస్క్ మన మైండ్ లోకి రావాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకైతే ఏకంగా 8,000 కోట్ల రైల్వే కాంట్రాక్ట్ లభించిందని కాన్ కాల్ లో అప్డేట్ చేస్తున్నారు. కాన్ఫరెన్స్ కాల్ లో ఇది నెక్స్ట్ 7 years లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారని, ట్రక్ 3 వీలర్ సెగ్మెంట్స్ కూడా బ్రేక్ ఈవెన్ కి ఫిజికల్ లో రాబోతున్నాయని, ఓవరాల్ బ్రేక్ ఈవెన్ ఇంక్లూడింగ్ రైల్వే బిజినెస్ ఈ ఇయర్ లో జరగబోతుంది, Q4 లో జరగబోతుంది అనేలా, బై ఎండ్ ఆఫ్ ద Q4 జరగబోతుంది అనేలా ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు అప్డేట్స్ అయితే చేశారు. ప్రాబబుల్లీ ఈ అప్డేట్స్ తోనే ఆఫ్టర్ కాన్ఫరెన్స్ కాల్ మనకి స్టాక్ కూడా 5% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ అద్వైత్ ఎనర్జీ గురించి వీళ్ళు 129 crore 39 lakhs విలువ చేసే సోలార్ ఈపీసీ ఆర్డర్ KPI గ్రీన్ ఎనర్జీ దగ్గర నుంచి గెలుచుకున్నారని, ఇది నెక్స్ట్ 6 months లో వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అప్డేట్స్ చేస్తున్నారు. నెక్స్ట్ రీసెంట్ టైమ్స్ లో మనకి తుర్కీకి ఉంటున్న పొలిటికల్ టెన్షన్స్, ఓవర్ ద పాకిస్తాన్ రిలేటెడ్ ఉంటున్న టెన్షన్స్ కారణంగా నేషనల్ సెక్యూరిటీ కన్సర్న్స్ తో వాళ్ళకి సంబంధించిన సెల్బీ వాళ్ళకి సంబంధించి సెక్యూరిటీ క్లియరెన్స్ ని మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు రివోక్ అయితే చేశారు, క్యాన్సిల్ అయితే చేశారు. సో వీళ్ళ ఎగ్జిట్ తర్వాత ఆ ప్లేస్ ని GMR వాళ్ళు ఆపరేట్ చేయడానికి అప్రూవల్ అయితే పొందారని, IGI కార్గో టర్మినల్ ని ఇకపై GMR వాళ్ళే ఆపరేట్ చేయనున్నారని GMR ఎయిర్పోర్ట్స్ రిలేటెడ్ గా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇన్ఫో
ఇన్ఫోబీన్స్ వాళ్ళు బైబ్యాక్ నైతే అనౌన్స్ చేస్తున్నారు 464 రూపీస్ పర్ షేర్. నిన్నటి క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే నియర్లీ 29% ప్రీమియం అనమాట. 10 కోట్ల దగ్గరగా డబ్బులు పెట్టి బైబ్యాక్ చేస్తారని, టోటల్ గా 2,15,000 షేర్లు బైబ్యాక్ జరుగుతుందని, రికార్డ్ డేట్ 27th మే అని, అంటే ఆనాటికి ఎవరి డిమాట్ అకౌంట్లు అయితే ఉంటాయో వాళ్ళు ఈ బైబ్యాక్ కి ఎలిజిబుల్ అవుతారని, ఇలా ప్రమోటర్స్ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయట్లేదని, కంప్లీట్ గా పబ్లిక్ షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ ఇస్తున్నారని అప్డేట్స్ చేస్తున్నారు. ఇది 2017లో అనుకుంటాను ఐపీఓకి వచ్చింది 58 రూపీస్ లో. అక్కడి నుంచి 8 టైమ్స్ రిటర్న్ ని డెలివర్ చేసిన కంపెనీ ఫర్దర్ గా బైబ్యాక్ అనౌన్స్ చేయడం కూడా షేర్ హోల్డర్స్ పరంగా మంచిగానే చూడాలి. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ వాళ్ళు న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్సిడరీతో కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో స్ట్రాంగ్ గా గ్రో అయ్యేందుకు అడుగులు వేస్తున్నట్టు, అది కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ న్యూ సబ్సిడరీని ఇన్కార్పొరేట్ చేస్తున్నట్లు ఆర్వీఎన్ఎల్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ కంపెనీ పేరు సబ్బవరం శీలానగర్ రోడ్ డెవలప్మెంట్ లిమిటెడ్. ఇది కన్స్ట్రక్షన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బిజినెస్ చేస్తుంది. ఇలా ఒక కొత్త సబ్సిడరీని స్టార్ట్ చేశారని ఆర్వీఎన్ఎల్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళకి సంబంధించిన సబ్సిడరీ $1.63 మిలియన్, అంటే మన రూపీస్ లో చూస్తే 13.62 crore విలువ చేసే ఆర్డర్ సౌదీ అరేబియా వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, అదొక ఇంటర్నేషనల్ ఎంటిటీ, ఇంటర్నేషనల్ కంపెనీ అని. ఈ డీల్ లో భాగంగా కొన్ని సాఫ్ట్వేర్ లైసెన్స్, ఇంప్లిమెంటేషన్ అండ్ యాన్యువల్ టెక్నికల్ సపోర్ట్ ఈ న్యూజెన్ సాఫ్ట్వేర్ వాళ్ళ సబ్సిడరీ సౌదీ అరేబియాకి సంబంధించిన ఇంటర్నేషనల్ క్లయింట్ నెక్స్ట్ 1 year పాటు అందించనుందనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఐఆర్సిఓఎన్ వీళ్ళు 51.62 crore విలువ చేసే ఆర్డర్ నార్త్ వెస్టర్న్ రైల్వే వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, రిమోట్ డయాగ్నోస్టిక్ అండ్ ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు, నెక్స్ట్ 24 months లో ఈ ఆర్డర్ ని ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ యురేకా ఫోర్బ్స్ వాటర్ ప్యూరిఫైయర్స్, వాక్యూమ్ క్లీనర్స్, ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండ్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్ రిలేటెడ్ గా వీళ్ళు బిజినెస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఇంత స్ట్రాంగ్ నెంబర్స్ అని? వాటర్ ప్యూరిఫైయర్స్ ఒక వినియోగం పెరుగుతుంది, ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఒక వినియోగం పెరుగుతుంది. ఓవరాల్ గా బిజినెస్ లో అది క్లియర్ గా కనిపిస్తుంది. రెవెన్యూస్ పెద్దగా స్ట్రాంగ్ గా ఏం పెరిగిపోలేదు, నియర్లీ 11% పెరిగాయి అంతే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్. కానీ మార్జిన్స్ పెరగడం కారణంగా ప్రాఫిట్ ఏకంగా 137.5% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంక్రీజ్ అయితే అయ్యింది. స్ట్రాంగ్ క్యాష్ జనరేషన్ కూడా వీళ్ళు చేయగలుగుతూ ఉండడం విత్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్, వాక్యూమ్ క్లీనర్స్ విత్ ఓమ్నీ ఛానల్ ప్రెజెన్స్, స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ని యురేకా ఫోర్బ్స్ వాళ్ళు పోస్ట్ చేశారు. నెక్స్ట్ ధనుక అగ్రిటెక్ చూడండి, ఒకసారి నెంబర్స్ చూడండి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ చాలా సాలిడ్ ఉంటాయి. రెవెన్యూ పెద్ద పెరగకపోతున్నా మార్జిన్ పెరిగి ప్రాఫిట్ ని చాలా స్ట్రాంగ్ గా తీసుకొచ్చింది. బట్ ఇది ఇయర్ ఆన్ ఇయర్ లో చూడాల్సిన బిజినెస్. రెవెన్యూ 20%, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 28%, బికాస్ మార్జిన్స్ లో ఉంటున్న ఎక్స్పాన్షన్. ఓవరాల్ ధనుక అగ్రి వాళ్ళ నెంబర్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ జూబిలెంట్ ఫార్మోవా వాళ్ళ నెంబర్స్ ని అబ్జర్వ్ చేసిన రెవెన్యూస్ 10% పెరుగుతుంది, కానీ మార్జిన్స్ 210 basis points దగ్గరగా ఇంప్రూవ్ అవడం కారణంగా రిపోర్టెడ్ ప్రాఫిట్ ఏకంగా 345% దగ్గరగా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. ఓవరాల్ స్ట్రాంగ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఇక్కడ నుంచి కూడా. వెరాస్ న్యూక్లియర్ సాఫ్ట్వేర్ నెంబర్స్ ని మీరు గమనించిన రెవెన్యూస్ 9% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుంటాయి, వెరాస్ ప్రాఫిట్స్ 24% దగ్గరగా ఇంప్రూవ్ అవుతుంటాయి ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. అదే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో రెవెన్యూస్ 11% ఇంప్రూవ్ అవుతుంటే ప్రాఫిట్స్ 85% ఇంప్రూవ్ అవుతుంటాయి. బికాస్ మార్జిన్స్ గతంలో 14.39 గా ఉంటే లాస్ట్ క్వార్టర్ లో ఈసారి 31.05 దగ్గరగా రావడం జరిగింది. అండ్ వీళ్ళు 12.5 rupees per share డివిడెండ్ ని కూడా డిక్లేర్ చేశారు. ఓవరాల్ నెంబర్స్ న్యూక్లియర్ సాఫ్ట్వేర్ వి స్ట్రాంగ్ గా ఉన్నాయి. నెక్స్ట్ కేన్స్ టెక్నాలజీ నెంబర్స్. స్టాక్ ఇవాళ పడింది కదా అంటే అది నెగిటివ్ గా ఉన్నాయి అనుకోకండి, నెంబర్స్ బాగున్నాయి. స్ట్రాంగ్ గ్రోత్ ఫైనాన్షియల్స్ లోనే కాదు, ఆర్డర్ బుక్ కూడా ఆల్మోస్ట్ 60% దగ్గరగా ఇంప్రూవ్ అవుతూ, రెవెన్యూ అయితే ఏకంగా 51% జంప్ అవుతూ, ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 60% దగ్గరగా గ్రో అయ్యాయి. నెక్స్ట్ న్యూలాండ్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 14% డిక్లైన్ అవుతుంది. అండ్ మార్జిన్స్ లో కూడా ప్రెషర్ కనిపించడం కారణంగా ప్రాఫిట్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ 59% దగ్గరగా డిక్లైన్ అవుతున్నాయి. ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ దాని కన్సిడరేషన్ లోకి తీసుకున్నా వీళ్ళ నెంబర్స్ వీక్ గా ఉన్నాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.